మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో ఆశ్రయపురముల గురించి రాశారు. కెదెష్ అనే ఒక ప్రాంతము, షెకెం అనే మరొక ప్రాంతము, హెబ్రోన్ అనే మరొక ప్రాంతాన్ని వీరు ప్రతిష్ఠ చేసి దేవుడు మోషే ద్వారా తమకు ఆజ్ఞాపించినటువంటి ఆశ్రయపురములను అక్కడ నిర్మించారు. గతంలో ఆశ్రయపురముల మీద ఒక కంప్లీట్ సెర్మన్ మనం చేసి ఉన్నాం. అయితే ఈ ఆశ్రయపురము దేనికి? ఆశ్రయపురము అనగానే ప్రతి ఒక్కరూ పరిగెత్తి అందులో జరబడి అందులో దాగుకునే అవకాశం లేదు. యాక్సిడెంటల్గా లేదా అన్ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా కాక పొరపాటున ఒకని ద్వారా చేయబడినటువంటి హత్య. అంటే హత్య పొరపాటున చేస్తారా అంటే చెప్పలేం. ఉదాహరణకు ఒకడు గొడ్డలతో కట్టెలు కొడుతున్నాడు అనుకుందాం. పొరపాటున ఆ ముందున్న ఇనుప వస్తువు ఊడి ఎవడి తల మీద పడింది. ఆ గాయానికి వాడు మరణమే పొందాడు. ఇలాగా పొరపాటున కూడా జరిగే కొన్ని విషయాలు ఉంటాయి. అయితే నష్టపోయినటువంటి వారి మనుషులు హత్యకు ప్రతిహత్య చేస్తారేమో అని వీడు పరిగెత్తుకుని వెళ్ళి ఆశ్రయపురములో వాడు దాగుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత పెద్దలు కానీ యాజకులు కానీ న్యాయ విచారణ చేసి ఎటువంటి శిక్ష వేయాలి, ఎటువంటి తీర్పు తీర్చాలి, అది వారు చూసుకునే విషయం. ఒకడు ఏదైనా పొరపాటు చేసి పాపం చేస్తే పాప పరిహారార్థ బలి అర్పించేటువంటి అవకాశం ఉంది. లేవియా కాండంలో మనం చూసాం. దేవుడు ఆ విధమైన క్రమాన్ని పెట్టాడు. కానీ ఒకడు ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని చంపి నేను వెళ్ళి ఆ పాప పరిహారార్థ బలి అర్పిస్తానంటే ఎవరు ఒప్పుకోరు. ధర్మశాస్త్రం అంటుంది ఒకడు ఉద్దేశపూర్వకంగా హత్య చేస్తే హత్యకు ప్రతిహత్యే. కంటికి కన్ను పంటికి పన్ను అన్నటువంటి విషయం ద్వితీయోపదేశ కాండంలో కూడా 19:21 మనం చూస్తాం. గతంలో ఎలాగో ఆశ్రయపురాల గురించి కంప్లీట్గా మనం ధ్యానం చేసాం కనుక ఈ రోజున అప్పటి ఆశ్రయపురానికి ఇప్పుడు మనకు ఆశ్రయపురమైనటువంటి క్రీస్తుకు మధ్యలో ఉన్న ఒక వ్యత్యాసాన్ని మాత్రం ఈ ధ్యానంలో మనం చూద్దాం. అలాగా శత్రువు చేతుల నుంచి తప్పించుకునేటువంటి ఒక అద్భుతకరమైన వ్యవస్థ అక్కడ ఉంది కనుకే దావీదు తన కీర్తనలు కూడా ఆయా సందర్భాల్లో వివరిస్తూ 46వ కీర్తన 1వ వచనంలో అంటాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మీరు ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. పొరపాటు చేసిన వాడు పరిగెత్తుకుని వెళ్ళి ఆశ్రయపురంలో చేరాలి. ఒకవేళ ఆశ్రయపురానికి బయట ప్రతివాదికి వాడు దొరికాడనుకోండి, ఇక ఎవరేం చేయలేరు. అందుకే లేఖనం ఉంటుంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు పరిగెత్తి అందులో సురక్షితంగా నివసిస్తాడని. కోడి రెక్కలు చాపి తన పిల్లలకి సంజ్ఞ చేస్తుంది, లేదా ఒక విధమైన ఆ పిలుపునిస్తుంది, శత్రువు వస్తున్నాడు ఆ బారి నుంచి తప్పించుకోండి అని. ఏ మార్పాటున ఉన్న పిల్లలు శత్రువు నోటికి దొరికిపోతాయి. ఆ తల్లి శబ్దం విన్న పిల్లలు పరిగెత్తుకుని వచ్చి ఆ రెక్కల కింద సురక్షితంగా ఉండగలుగుతాయి. అందుకే మరో చోట దావీదు అంటాడు, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటివి, యుగయుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. హల్లెలూయా. ఇటువంటి ఆశ్రయపురము క్రీస్తులో మనం చూడగలుగుతాం. హెబ్రీ గ్రంథకర్త 6వ అధ్యాయంలో 18వ వచనంలో ఇలా రాస్తున్నాడు, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిత్యముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చెరబట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. హూ హ్యావ్ ఫ్లడ్ ఫర్ రెఫ్యూజ్ అన్నమాట. ఆయన పిలుపులోనే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు కదా. అయితే క్రీస్తు అనేటువంటి ఆశ్రయపురం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు పొరపాటున తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న ఆశ్రయపురం ఏంటంటే అన్ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా చేయని పాపముకైతే వారు ఆశ్రయం కల్పిస్తారు. అది కూడా తీర్పులోకి తెచ్చి వారు న్యాయం విచారించిన తర్వాత ఒకవేళ తప్పు చేశాడంటే శిక్షిస్తారు. కానీ యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము 9వ వచనం ప్రకారము లేఖనం ఉంటుంది, ఆయన అంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును. అంటే యేసుక్రీస్తు గురించి మనం విని
పశ్చాత్తాపడి ఆయన రక్షకునిగా అంగీకరించే దినానికి గత సంవత్సరాల్లో చేసిన అది ఇంటెన్షనల్లో అన్ఇంటెన్షనల్లో దేశంలో ప్రజల మధ్యలో చట్టాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి. ఒకవైపున ఎలాగూ అది జరిగిపోతూ ఉంటుంది. కానీ పాప క్షమాపణ నిమిత్తం ఎవడైతే ఎంత ఘోర పాపి అయినా ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తపడి ఒక మారు క్షమించమని హృదయపూర్వకంగా అడిగి యేసుక్రీస్తు రక్షకుడికి అంగీకరిస్తే ఆ క్షణం వరకు వారి జీవితంలో ఉన్న అన్ని పాపములు తుడిచివేయబడతాయి. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి వారిని పవిత్రపరుస్తుంది. ఇక మిగిలే పాపం అంటూ ఏది ఉండదు. అయితే కొంతమంది ఈ తప్పుడు సిద్ధాంతాలని ప్రవేశపెట్టేవారు అనుకోండి, లేదా తమకు అనుకూలంగా వాక్యాన్ని మలుచుకునే ప్రయత్నం చేసేవాళ్ళు అనుకోండి. అంటే ప్రభువును క్షమించమని అడిగితే ఇక అన్ని పాపాలు క్షమించేస్తాడని మీరే అంటున్నారు కదా. ఆ తర్వాత మరి ఎప్పుడైనా పాపం చేసి మళ్ళీ క్షమాపణ అడిగితే ప్రభు క్షమిస్తాడు లేదా? ఇక్కడ ఏదైనా ఒక పొరపాటు లేదా ఒక పాపము వెనక కారణం ఉంటుంది చూసారా, మూలం, అది ప్రాముఖ్యమైంది. అట్టి ఆలోచన కలిగినటువంటి వారికి లేఖనం తప్పకుండా జవాబిచ్చింది, మాట్లాడింది, హెచ్చరిక చేసింది. హెబ్రీ పత్రికలోనే మీరు 10వ అధ్యాయంలో 26వ వచనం నుండి మీరు గమనించండి. మనం సత్యము గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపమునకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. గతంలో పాపము వలన వచ్చు జీతమైనటువంటి మరణము నువ్వు పాత్రుడవైన క్రీస్తు యేసు ఉచితముగా నీకు నీతిని అనుగ్రహించాడు, రక్షణను ప్రసాదించాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. అయితే ఆ కృపను నిర్లక్ష్యం చేసి ఉద్దేశపూర్వకంగా ఎరిగి తిరిగి మళ్ళీ నువ్వు పాపం చేస్తే ఇక నువ్వు పొందబోయేటువంటి శిక్షకు నీవే కారకుడు అవుతావు. అపోస్తలుడైన పౌలు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు కూడా 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఒక మాట రాస్తున్నాడు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును శాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అందరూ అందటా మారు మనసు పొందాలని, దైవోగ్రత నుంచి తప్పించబడాలని కదా క్రీస్తు రక్తం కాచి ప్రాణం పెట్టాడు. సత్యము తెలిసిన తర్వాత, సత్యమును ఎరిగిన తర్వాత, అనుసరిస్తున్న తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినలా ఉగ్రతను నీవే సంపాదించుకుంటున్నావు. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి శిక్ష వేసేదానికి, తీర్పు తీర్చేదానికి పంపలేదు. జాగ్రత్త గమనించాలి. అయితే తన కుమారుని ద్వారా లోకమును రక్షించడానికే రక్షకునిగా అధిపతిగా ఆయన పంపాడు, నియమించాడు. కేవలం ఒక అపరాధమే కాదు, పాపమే కాదు, శరీర బలహీనతే కాదు, రోగమే కాదు, పేదరికమే కాదు, సమస్యలు ఏదైనా, సంకటం ఏదైనా నువ్వు పరిగెత్తవలసినటువంటి ఆశ్రయపురం ఒకటే. అందుకే కీర్తనకారుడు అంటాడు 18వ అధ్యాయంలో, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నేను ఆశ్రయిస్తున్నటువంటి నా దుర్గము నా దేవుడే. శ్రమలో నుండి, శత్రువు చేతిలో నుండి, లేదా మరణపు ఉరుల నుండి విడిపించగలిగిన ఒకే ఒక ఆశ్రయపురమైనటువంటి క్రీస్తు సముఖానికి మనం పరిగెత్తుదుముగాక. తన ఆలయంలో మన ప్రార్థన ఆలకించి జవాబులిచ్చేటువంటి మహోన్నతుని చాటుకు మనం పరిగెత్తుదుముగాక. నీతి సూర్యుడైన ఆ యేసుక్రీస్తు యొక్క రెక్కల కింద మీకు ఆశ్రయము, ఆరోగ్యము కలుగునుగాక. దేవుని దీవించి ఆస్వాదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.